ఈ సినిమాకి సంబంధించిన పోలెడంత ఎంటర్టైన్మెంట్ని ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాము. సో ఎస్, అంటే ఏం లేదు, నాకు ఈ సినిమాకి సంబంధించి చాలా చాలా క్యూరియస్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అబ్బా, కరెక్ట్గా దొరికారు వంశీ గారు. వంశీ గారు ప్లీజ్, నేను మిమ్మల్ని వెతుకుతూ ఉన్నా. హే భగవాన్ అని అనిపించే ఒక ట్విస్ట్ ఈ సినిమా జర్నీలో వస్తుంది అని ఎప్పుడైనా కలగన్నారా? ఎప్పుడైనా అనుకున్నారా? ట్విస్ట్ లేకుండా జీవితం ఉండదు. ఓకే, ఎనీథింగ్, దేనికైనా ప్రిపేర్డ్, దేనికైనా రెడీ, దేనికైనా రెడీ. కమాన్. ఓకే, సో ఇంతకీ ఇప్పుడు ఈ నాట్ ఏ టైటిల్ ఈవెంట్, మీరు నాట్ ఏ ట్రైలర్, నాట్ ఏ టీజర్ అని పెట్టినప్పుడు అనుకున్నారా నాట్ ఏ టైటిల్ ఈవెంట్ పెట్టాల్సి వస్తుందని? అనుకోలేదు. కానీ జీవితంలో మాకు ఏది అంత ఈజీగా రాదు. అది సక్సెస్ అయినా ఏదైనా. సో బట్ అవును. ఇంతకీ మీరు సినిమా ప్రమోషన్ వెనకాల ఒక బలవంతుడు ఎవరు అంటే వంశీనందిపాటి గారు అనే పేరు మీరు చేసిన ఏ సినిమా టీం మెంబర్ని అడిగినా చెప్తారు. మీకు బలం ఎవరు? మీ లైఫ్లో బలవంతుడు ఎవరు? ఇంతమందిని పక్కన పెట్టుకుని అడిగితే మా వైఫే నా బలం. నా వైఫే నా బలం. వాసు గారు మీ పేరు చెప్తారనుకున్నానండి నేను. పర్లా, ఆయన అనుకోరా? అబ్బాయి బాగా మేనేజ్ చేసామంటాడు. అరే, ఇరికిద్దాం అనుకున్నానే. ఓకే, థ్యాంక్ యూ వంశీ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. ఇక్కడ మాకు నాట్ ఏ టైటిల్ ఈవెంట్కి టైటిల్ సగమే పెట్టుకుని వచ్చిన హర్ష గారు కనిపిస్తూ ఉన్నారు. కన్ఫ్యూజ్ అయ్యారా అండి ఏం పెట్టాలని? లేదండి, చాలా క్లారిటీ. అదే అంటే పబ్లిసిటీ బాగుంటుంది కదా, టీ షర్ట్ వేసుకొని సినిమా రిలీజ్ అయ్యి 4 రోజులు అదే వేసుకొని తిరుగుదాం అనుకున్నాను. సగం ప్రింటింగ్ అయ్యేసరికి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అక్కడితో ఆపాను. చాలు చాలా అని చెప్పా. ఓకే, దానికి వేరే రీజన్ ఉందిలేండి, ఆ తర్వాత చెప్తా. అవునా? స్టేజ్ పైన మంచి ఐడియా అది కూడా. ఓకే, సూపర్, మేము వెయిట్ చేస్తూ ఉంటాం అయితే. సో ఇక్కడ మా సుదర్శన్ గారు ఏదో, ప్లీజ్ సుదర్శన్ గారు, ఈ సినిమాకి సంబంధించి ఇక్కడ నుంచి మీరు రెమ్యూనరేషన్ బాగా పెంచారు అనే టాక్ ఇండస్ట్రీలో బాగా నడుస్తుంది. అంటే బ్యాక్ టు బ్యాక్ నేను ఉండడం వల్లే సినిమాలు సక్సెస్ అవుతున్నాయి అని, సంక్రాంతి విన్నర్ కూడా నేనే చేశాను నారీ నారీ నడుము రారి అని మీరు అంటున్నారు. రెమ్యూనరేషన్ పెంచారు అని మాకు తెలిసింది. సో అందులో నిజం ఎంత పెంచారు? ప్రీ రిలీజ్ ఫంక్షన్ల వల్ల ఎవరైనా రెమ్యునరేషన్లు పెంచుతారా? ఇంకా సినిమా రిలీజే అవ్వలేదు, ఆల్రెడీ హిట్లు వచ్చాయి కదండి. అదోకే, ప్రీ రిలీజ్ లోనే రేటు పెంచేసే అంత భవిష్యవాణి తెలియదు నాకు. పెంచలేదంటారు? లేదు. ఓకే, గోపి గారు నోట్ దిస్ పాయింట్, పెంచలేదంట. ఆయన కూడా పెంచలేదు. ఓకే, సరే, ఇంతకీ మీరు అంటే చాలా ఆడిషన్స్ ఇచ్చి ఉంటారు బిగినింగ్ స్టేజెస్లో కాబట్టి, ఎప్పుడైనా ఏదైనా ఆడిషన్ ఇస్తున్నప్పుడు ఆ సీన్ కానీ ఆ డైలాగ్ కానీ విన్నప్పుడు హే భగవాన్ ఏంటిది, హే బలవంత్ ఏంటిది అని అనిపించింది? అంటే యాక్చువల్గా నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాను. ఆడిషన్స్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఒకే ఒక ఆడిషన్ ఇచ్చాను, అది కూడా చాలా దరిద్రంగా ఇచ్చాను. అది కూడా తేజ గారి దగ్గర. అక్కడికి వెళ్ళాక ఆడిషన్ అనే పదం కూడా తెలిసింది నాకు. అక్కడ సరిగ్గా చేయలేక ఏంట్రా బాబు కంగారు పడుతున్నావు, ఒకసారి వీడికి టాపిక్ ఇవ్వండి బయటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాడు అన్నారు. నేను బయటికి వెళ్ళి రూమ్కి వెళ్ళిపోయాను. ఒకటే ఒక ఆడిషన్ అంతే నా లైఫ్లో. తేజ గారి దగ్గర మీరు తప్పించుకొని బాగానే బయటకు వచ్చారు. ఓకే, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా బ్యూటిఫుల్ శివాని మొత్తానికి ఏ సినిమా చేసినా శివాని ఉంటే చాలు, బ్లాక్ బస్టర్. అదిగో పాడుతున్నారా కాత్యాయని? ఇంకా చేయలేదు. ఎంత ప్రేమండి మీ అభిమానులకి మీ మీద. ఎక్కడికి వెళ్ళినా ఈ క్వశ్చన్ వస్తుంది కదా. అంతకుముందు ఎవరైనా పట్టించుకున్నారా అసలు మిమ్మల్ని? మరి ఇంతగా లేదు కదా. ఎనీవేస్, సూపర్బ్ అండి, హార్టీ కంగ్రాచులేషన్స్, బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు. కానీ ఇప్పుడు మేము తెలుసుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే, శివాని ఇంత బ్యూటిఫుల్గా, ఇంత క్యూట్గా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి ఏమైనా అబద్ధం చెప్పుంటుందా? వాట్ కుడ్ బి ద బిగ్గెస్ట్ లై శివాని హ్యాస్ టోల్డ్ అని? ఎన్ని అబద్ధాలు చెప్పినా దొరికిపోయేదాన్ని. మా మదర్ చాలా షార్ప్. సో ఏది దొరకంది ఏదో ఒకటి ఉంటుంది బాగా గుర్తు తెచ్చుకుని, ఈ రోజు రివీల్ చేద్దాం ఇలా క్యాచ్ చేస్తుంది మా అమ్మ. అంతేనా? అంతే. సో నేను చెప్పేస్తాను ఇంకా ఎందుకు వచ్చిన గొడవ అని. పోనీ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పేవారు? కాలేజ్ బంక్ కొట్టడం కానీ అలాంటివి ఏమన్నా. అంతేనా? ఓకే, అవి బంక్ కొట్టి దొరికిపోయారు అంతే కదా. ఆ తర్వాత బంక్ కొట్టకు, నా ఇంటికి వచ్చి డైరెక్ట్గా అన్నారు. బంక్ కొట్టినా ఇంటికే రా అని చెప్పారు, అది మ్యాటర్. సూపర్ అండి. మీకు మీ ఇప్పుడు ఇంత తెలిసిన తర్వాత యాక్చువల్గా నాకు ఇప్పుడు తెలుసుకోవాలని ఉంది. ఫాదర్తో యునో ఎనీ మెమరీ యూ కెన్ షేర్. అది ఇమోషనల్ అయ్యి ఉండొచ్చు, ఫన్నీ అయ్యి ఉండొచ్చు, ఏదైనా సరే. ఎందుకంటే ఈ సినిమాలో మేము ఫాదర్గా బలవంత్ గారిని చూడబోతున్నాం కాబట్టి. సో యువర్ ఇమోషన్ ఆర్ మెమరీ విత్ యువర్ ఫాదర్.
ఐ షేర్ ఎమోషనల్ అండ్ వెరీ స్పెషల్ మెమరీ. అవునా? మా మా నాన్న వాజ్ ద ఫస్ట్ పర్సన్. ఆయన్నే నమ్మారు, నువ్వు మంచి యాక్టర్ అవుతావు నాన్న అని. సో నాకు ఆయన చాలా పెద్ద స్ట్రెంగ్త్. అండ్ ఇప్పటికీ కూడా ఎప్పుడు ఇది చేయొద్దు అది చేయొద్దు అని ఎప్పుడు అనలేదు. ఇండస్ట్రీ ఈజ్ అ గుడ్ ప్లేస్, యుల్ గ్రో హియర్ అని చెప్పి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఐ థింక్ ద మోస్ట్ స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్. వావ్ వావ్, సూపర్బ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మేము సినిమాలో కూడా ఎంటర్టైన్మెంట్తో పాటు ఇమోషన్ని కూడా చూడబోతున్నాం కాబట్టి ఈగర్లీ వెయిటింగ్. అండ్ సుహాస్ గారు, నిజంగా ఎంత మిమ్మల్ని కంగ్రాచులేట్ చేసినా తక్కువే. ఎందుకంటే మీ జర్నీ ఎప్పుడు మాకు చాలా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మిమ్మల్ని ఎప్పుడు చూసినా మీ జర్నీ మా కళ్ళ ముందు కదులుతూ ఉంటుంది. అండ్ ప్రతి ఇంట్లో ఉన్న అబ్బాయికి కూడా అరే మనం కూడా అవ్వచ్చు అనే ఒక హోప్ మీరు తీసుకొచ్చారు. అండ్ ఈరోజు ఇక్కడ మా చాయ్ బిస్కెట్ టీమ్ అనురాగ్ గారి దగ్గర నుంచి దివ్య వరకు చూస్తుంటే కూడా యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యామిలీ హియర్ కదా. సో ఇదంతా తలుచుకుంటే ఎలా అనిపిస్తుంది ఒక్కసారి? దిస్ బలవంతుడిగా మార్చిన మీ జర్నీని తలుచుకుంటే ఎలా అనిపిస్తుంది? మా చాయ్ బిస్కెట్ బలం గురించి స్టేజ్ మీద చెప్తానండి. అవునా? ఓకే, సరే. మీ ఫ్యాన్స్ గురించి ఎలాగో అనుకున్నాం కాబట్టి ఎనీ వండర్ఫుల్ ఫ్యాన్ మూమెంట్ దట్ యూ రిమెంబర్, ఇప్పుడు టక్కున గుర్తొచ్చేది ఏదైనా డిఫరెంట్గా మీకు లెటర్ రాయడము, మిమ్మల్ని ఏదైనా అడగడము, వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేయడము, ఏదో జరుగుంటాయి కదా. అలాంటి మూమెంట్స్ ఏదైనా ఒకటి షేర్ చేసుకోండి ఫ్యాన్ తోటి. ఏది? ఫోన్ ఇచ్చే నా ఫస్ట్ ఫ్యాన్ మా సందీపే. లాస్ట్లో ఎమోషనల్ సీన్ చేసినప్పుడు వచ్చి ముద్దు పెట్టుకున్నాడు, అదిరిపోయిందిరా నేను ఈ ఫ్యాన్ అని. ఓ, దట్ ఈస్ ద ఫ్యాన్ మూమెంట్. ఎస్. ఓకే, ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ యాక్చువల్లీ నాకు. సందీప్ గారు మీ దగ్గరకు వస్తా, తర్వాత వస్తా. ఉంది శ్రవంతి కంగ్రాచులేషన్స్ శ్రవంతి. థ్యాంక్ యూ సో మచ్ మంజుష గారు. నేను అనుకోలేదు తెలుసా వెంటనే ఇలాంటి ఒక కాన్వర్సేషన్ మన ఇద్దరి మధ్య జరుగుతుందని. వెరీ నైస్, వెరీ ఇంట్రెస్టింగ్. మీ వర్క్ ని అడ్మైర్ చేస్తూ ఇవాళ మీరు హోస్ట్ చేస్తుంటే చాలా చాలా సో ఆనందంగా స్వీట్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, సో హ్యాపీ ఫర్ యూ. సో ఎస్ శ్రవంతి, ఓ పని చేద్దాం. మన సినిమా గురించి ఎలాగో వీళ్ళతో చాలా మాట్లాడుకుంటున్నాం కాబట్టి సోషల్ మీడియాలో కంప్లీట్గా యాక్టివ్గా ఉండే శ్రవంతిని దాని రిలేటెడ్గానే ఒకటి అడుగుదాము. ఏదైనా బాగా వైరల్ అయిన ఫేక్ న్యూస్ అబౌట్ యూ ఏదై ఉంటుంది? ఫేక్ న్యూస్ నాకు ఒక 20 కోట్ల విల్లా ఉందని. అది ఫేకా? ఆ ఫేకే మరి ఎక్కడుంది? 20 కోట్లు కాదు కదా, 2 కోట్ల విలువ చేసే విల్లా కూడా లేదు. ఇది ఒరిజినలే కదా. ఏంటి? ఇది ఒరిజినల్ డైమండ్స్ కొలాబరేషన్. ఓకే. సో ఇంతకీ 20 కోట్లు నీకు ఉన్నాయి అన్నది ఫేక్ న్యూస్ అంతే. ఓకే. ఎనీవేస్, ఈ సినిమా నుంచి ఇంకా బోల్డ్ అన్ని సక్సెస్లు, బోల్డ్ అంత ఎనర్జీ అండ్ బోల్డ్ అంత బలం కూడా రావాలని కోరుకుంటూ ఇప్పుడు నేను ఏం అడుగుదాం అనుకుంటున్నానంటే, ఈ క్వశ్చన్స్, ఈ ఇంటరాక్షన్లు అన్నీ మనం రొటీన్గా చేస్తూనే ఉంటాం కాబట్టి ఫర్ ఏ చేంజ్ ఈరోజు నాట్ ఏ టైటిల్ ఈవెంట్ లాగా, నాట్ ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా, ఫర్ ఏ చేంజ్ ఏం చేద్దామంటే, మా ఇద్దరు వండర్ఫుల్ యాక్టర్స్ ఇక్కడే ఉన్నారు. సో మేము ఒక సీన్ ప్లే చేస్తాము, ఒక చిన్న రీక్రియేషన్ చేసేద్దాం. ఎస్, ఒక్కసారి ఇమ్మీడియట్గా ఆన్ స్క్రీన్. వెరీ బొంగు చూసుకుంటావు నువ్వు, ఇప్పుడు దాకా చూసుకున్నా చాలా. కాదే అంటే నేను ఇంక మాట్లాడి ధైర్యం తెచ్చుకుని మాట్లాడుతానంటే అర్థం చేసుకోండి మీరు ఏం చేస్తున్నారు. ఏమండి, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొట్టిస్తారా అండి? అంటే అక్కడ నిజంగా కొట్టారా? మరి లేకపోతే శివాని నిజమా? అది ఎలా జరిగి ఒక్కసారి మైక్ ఇప్పుడు వద్దులేండి. ఏదో చెప్తున్నారు కదా. ఫస్ట్ 2 takes జస్ట్ అలా టచ్ చేశాను, కానీ రావట్లేదు షార్ట్. కొట్టే పర్లేదు అన్నారు. సో వాళ్ళ ఫీల్ కోసం ఒకసారి ట్రై చేద్దాం. వద్దులే, కొట్టద్దు, వద్దండి, కొట్టకుండా ఎలా వస్తుందో. రెడీ? సింపుల్ డైలాగ్, ఒకటే డైలాగ్. కమాన్. ఏం సినిమా అది? లాగండి. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. ఓకే, బొంగు చూసుకుంటాను. ఇప్పుడు దాకా చూసుకుని చాలదా? చూడండి ఎంత అది సినిమాలో చూస్తే ఎంత బాగుంటది. ఇక్కడ చాలు. మీరు చూడండి, ఆ డైలాగ్ బోర్ కొట్టించారు. ఇది డైలాగ్ రిక్రియేషన్ అంటే సీన్ రిక్రియేషన్ కాదు, యాక్షన్ లేదు. ఓకే, ఓ పని చేద్దాం. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ మీకోసం రెడీ చేసా.
సో నెక్స్ట్ సీన్ ప్లీజ్. మిత్ర అది నిజం తెలిసి ఫస్ట్ టైం వస్తున్నావు కదా, కుడి కాలు ఏమన్నా లోపల ఏంటండి, నేనంటే ఇష్టం అన్నారుగా ఇందాక. చెంపదెబ్బలకి మీరు ఇచ్చిన రియాక్షన్ నాగార్జున గారికి బాగా నచ్చింది అన్నట్టు. అనవసరంగా ఇచ్చినట్టు. ఇది 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 నా చేతుల్లో లేదు, శివాని చేతిలో పెడుతున్నా. నాకు అసలు డైలాగే లేదు. మాట్లాడేద్దాం కదండి అందరం పైకి వెళ్ళి. ఎందుకని అంటే చూసే వాళ్ళకి కూడా కొంచెం ఓకే. నిజం తెలిసి మొదటిసారి లోపలికి వస్తున్నావు, కుడి కాలు ఏమన్నా లోపల పెట్టి రాను. అయ్యయ్యో, ఎవర్రా ఇది క్రియేట్ చేసింది రెండింటిని? నేను అడిగిన గంటకి 3వ మైక్ తీసుకొచ్చావు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు సందీప్ కిషన్ గారు, హార్టీ వెల్కమ్. ఏం లేదండి, మిమ్మల్ని మేమేం ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. ఇన్ఫ్యాక్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని అనుకుంటూ ఉన్నాం అనమాట మేము. సో బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే టైటిల్. ఈరోజు మా నాట్ ఏ టైటిల్ ఈవెంట్కి మీరు స్పెషల్ గెస్ట్ కాబట్టి టైటిల్ చేంజ్ అనగానే మీ రియాక్షన్ ఏంటి? అసలు డేట్ చేంజ్ అయిందా అనే కన్ఫ్యూజన్ కూడా మీకు ఏమైనా వచ్చిందా? అసలు ఏంటి, ఏం జరిగింది వెంటనే తెలియగానే? ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకు ప్రశ్నకి సమాధానం చెప్పడం పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఇబ్బంది పెట్టాలంటే చాలా కష్టపడాలి మీరు. ఓకే, నేనేం ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. రెండోది మనకు అలవాటే కాబట్టి అవును అవును. రెండోది కింద నాకు తెలిసినంత వరకు సుహాస్ అనే ఒక యాక్టర్ నాకు పరిచయం అయిన విధానం కానీ ప్రేక్షకులకి పరిచయం అయిన విధానం కానీ ఇది సుహాస్ సినిమా. సో సుహాస్ సినిమాకి టైటిల్ మారుతా లేదా సెకండరీ, కానీ సుహాస్ సినిమా ఈ వీక్ వస్తుంది, దాని టైటిల్ ఏంటని కనుక్కునే పరిస్థితికి సుహాస్ ఇవాళ ఎదిగారు తప్ప ఈ టైటిల్ ఉన్న సినిమాకి సుహాస్ హీరో అనే పరిస్థితిలో లేదు. సో ఐ థింక్ ద కాంటెంట్ ఇన్ ద ట్రైలర్ అండ్ సుహాస్ ఆర్ స్ట్రాంగర్ దెన్ ద టైటిల్. వావ్, వెరీ వెరీ వెల్ సెడ్ సందీప్ గారు. అండ్ ఎగ్జాక్ట్గా మీ ఆన్సర్ని రిఫ్లెక్ట్ చేస్తూ మా దగ్గర ఒక వీడియో ఉంది. సో ఆ వీడియో ఇప్పుడు చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ దట్ వీడియో ప్లీజ్? కంటెంట్ ఉన్నోడి కట్అవుట్ చాలు మిమ్మల్ని అందరినీ. సో అదనమాట సంగతి, అందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తుంది. అయితే సందీప్ గారు, మనం యాక్చువల్గా మీరు ఇంత వాస్ట్ సినిమా జర్నీలో మీరు ఆల్రెడీ ఇలా టైటిల్ ముందొకటి అనుకుని తర్వాత ఇంకొకటి మారినవి చాలా చూసుంటారుగా, వినుంటారు. టైటిల్ అయితే అంటే నేను ఒక సినిమా అనుకుని మొదలు పెడతా వచ్చేసరికి అది వేరే సినిమా వచ్చి ఉంటుంది. సో టైటిల్ మారడం పెద్ద మ్యాటర్ కాదు, సినిమా కరెక్ట్గా వస్తే చాలు. ఓకే, ఈ రోజు మనం టైటిల్ కాబట్టి టైటిల్ అయితే మారేది కదా, చాలా సినిమాలు అవి మారడం చాలా కాదు, ఒకటి రెండు అయి ఉంటాయి. అవి బ్లాక్ బస్టర్లు అవ్వడం కూడా జరిగాయి. మీకు ఏమైనా టక్కున అలా ఒకటి గుర్తొస్తుందా? ముందు ఒకటి విని తర్వాత మారిన. నేను యాక్చువల్లీ ఇమీడియట్గా చెప్పేవాడిని, మీరు అనవసరం బ్లాక్ బస్టర్ అది ఇది అన్నారు, ఆ సినిమాలు ఏమో అయ్యో. సో ఎందుకు సెల్ఫ్ ట్రోల్ అని తప్ప, బట్ యా దట్ అపార్ట్ ఆఫ్ కోర్స్ అవుతాయి, అది మన కంట్రోల్లో ఉండే విషయాలు కావు కాబట్టి అవును, మనం ఏం చేయలేము కాబట్టి ఇచ్చిన టైటిల్ అప్పుడు తీసుకోవాల్సిన పరిస్థితి అంతే. అయితే మనం ఓ పని చేద్దాం, అలా బ్లాక్ బస్టర్లు అయినటువంటి ఆ సినిమాల టైటిల్స్ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే బలవంతుడి సినిమాకి బలం చేకూరుతుంది. సో ఒకసారి ఆ టైటిల్స్ వీడియో ప్లే చేయండి అమ్మ మాకు. బోలెడన్ని ఇంట్రెస్టింగ్ టైటిల్స్ చూడగానే ఎస్, మనం ఎంతో ఇష్టపడి సెలబ్రేట్ చేసుకున్న ఠాగూర్ ఫస్ట్, రమణ నెక్స్ట్. మీరు రియాక్షన్ కూడా ఇవ్వచ్చు. హే, అతడే ఆమె సైన్యం ఒక్కడుకి. ఓకే, వారధి మిర్చి, ఆర్య లాంటి ఫ్రెండ్ ఉంటే ఓకే, డేగా, ఓ మగధీర, ఎస్, గద్దలకొండ గణేష్కి మారింది, ఎస్. ఓ సుహాస్ గారు, అలాంటి బ్లాక్ బస్టర్ లిస్ట్లోకి హే బలవంత్ కూడా చేరబోతోంది. ముందుగానే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు యూ. సందీప్ గారు, వాట్ ఈస్ యువర్ రియాక్షన్ ఆఫ్టర్ నోయింగ్ ఆల్ దీస్ టైటిల్? నేనైతే కొన్ని కొత్తగా తెలుసుకున్నాను, నాకు కూడా తెలియదు ఈ ముందు టైటిల్స్. అన్ని టైటిల్ నాకు తెలుసు, నేను ఎక్కువ కొంచెం నాలెడ్జ్ లాంటి విషయాలు పెట్టుకుంటాను. అవునా? ప్రతి టైటిల్ ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ బియాండ్ దట్ అన్నిటికన్నా నచ్చింది
లాస్ట్ స్లైడ్లో సుహాస్ సినిమా పెట్టి అది కూడా అంతే పెద్ద విజయం అవ్వాలనేది బాగుంది. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. కాసేపట్లో మిమ్మల్ని స్టేజ్ పైన కూడా చూస్తాము. సో ఇప్పుడైతే మా హర్ష గారిని నేను స్టేజ్ పైకి తీసుకువెళ్దాం అని అనుకుంటున్నాను ఆయన స్పీచ్ వినడం కోసం. సో హే అంటూ మన ముందుకు వస్తున్నటువంటి మా హర్ష గారికి హార్టియెస్ట్ వెల్కమ్.